అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అలసత్వం వల్ల శ్రీదేవి థియేటర్ అమీన్పూర్ రోడ్ నరకప్రాయంగా మారిందని మాజీ కార్పొరేటర్ బొబ్బన్న అవతారెడ్డి విమర్శించారు. నేడు ఆమె క్షేత్రస్థాయిలో రోడ్డు పనులను పరిశీలించి పనుల నాణ్యతపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పాత రోడ్డును తొలగించకుండా మట్టి తీయకుండానే నేరుగా పాత రోడ్డుపై డస్ట్ పోసి కొత్త రోడ్డు వేస్తున్నారని ఆమె ఆరోపించారు. పాత రోడ్డుపైనే కొత్త పొరలు వేయడం వల్ల రోడ్డు ఎత్తి పెరిగి ఇరువైపులా ఉన్న ఇళ్లు గుంతలమయంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నత్తనడకం సాగుతున్న పనుల వల్ల లక్షలాది మంది వాహనదారులు, స్థానికులు దుమ్ము ధూళితో నరకయాతన పడుతున్నారని మండిపడ్డారు. అధికారుల పర్యవేక్షణలో 150 అడుగుల ఈ రోడ్డును త్వరగా నాణ్యత పూర్తి చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. మీడియా వారు కూడా ఈ సమస్యను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. షేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ లో అమీన్పూర్ శ్రీదేవి థియేటర్ రోడ్ ని ఈ రోజు పరిశీలించడం జరిగింది. ఈ రోడ్డు ఇనాగ్రేషన్ చేసి దాదాపు 9 నెలల పైనే అవుతుంది. 45 కోట్లతోటి ఈ యొక్క రోడ్ ని మినిస్టర్ గారితో చేతుల మీదుగా మూడోసారి ఇనాగ్రేషన్ చేసిర్రు. ముఖ్యంగా చూస్తే 8 నెలల తర్వాత ఈ యొక్క రోడ్డు స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం 45 కోట్లు అని చెప్తున్నారు, కానీ ఈ రోజు 45 లక్షలు అయ్యే విధంగా ఈ యొక్క రోడ్ ని నాసిరకంగా వేస్తున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఇక్కడ బీటీ రోడ్ ఉంది, ఇక్కడ బర్మ్ ఉంది. బీటీ రోడ్ కి బర్మ్ కి కొంచెం రోడ్డు తవ్వి వెట్ మిక్స్ వేసి 2 రోడ్లను సమానంగా వేయాలి. కానీ ఈ యొక్క 45 కోట్లతోటి నిర్మిస్తున్న ఈ రోడ్ లో నాసిరకంగా మట్టి వేయాలి, రోడ్డు వేయాలి అనే విధంగా ఈ రోజు వేసుకుంటూ పోతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేదు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఎలక్షన్ వస్తుంది కాబట్టి బాదరగా ఒక రోడ్డు వేసుకుంటూ పోతున్నారు. లక్షల మంది తిరిగే ఈ రోడ్ లో ఇంత నాసిరకంగా వేస్తే వేసిన సంవత్సరం 2 సంవత్సరాలు కూడా ఉండదు. కాబట్టి కరెక్ట్ గా వేసి దీన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా కొన్ని ఏళ్ళు వచ్చే విధంగా వేయాలని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాము.